క్యూలో ఉన్నాను అన్నదే. ఇప్పుడు క్యూలో నిల్చకుండానే పైలో ఒకరికి టికెట్ తీసుకుని వెళ్ళిపోయావా? ఎప్పుడు అంటుండేదాన్ని మా ఫస్ట్ నైట్ జరగకుండానే వెళ్ళిపోయావా? ఎవరెవరి పెళ్లి కమిషన్లు బాకీ ఉన్నాయో, ఏ ఏ బ్యాంకుల్లో ఎంత డబ్బు దాచావో ఏమి చెప్పకుండా పోయావే. ఉన్న క్యాష్ నగలు ఎక్కడ దాచావో చెప్పకుండానే వెళ్ళిపోయావా? ఏంటి ఊరి దేవా చదవన్నారా? నేను భూతాన్నట్రా? నేను ఇంకా బతికే ఉన్నారా? నా మనవడు నేను చనిపోతే ఎంత బాధపడతాడో చూద్దామని నాటకం ఆడారు. నాటకం డాన్స్ చేస్తామంటే స్పందన, ఏమైంది స్పందన? స్పందన, ఏ కళ్ళు తెరు స్పందన. మిస్టర్ జాన్, మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? ఎస్, కానీ తను చాలా వీక్ గా ఉంది. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే పుట్టబోయే బిడ్డకి ప్రమాదం. ఈ మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఓకే, టేక్ కేర్. సారీ, నేను మిమ్మల్ని చీట్ చేయాలని కానీ మీ బిడ్డకు తల్లిని కావాలని కానీ అలా చేయలేదు. మీ మనసు మారేంత వరకు ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ రోజు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నువ్వు వీక్గా ఉన్నావని డాక్టర్ అన్నారు. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు. లేకపోతే బిడ్డకి ప్రమాదమట. అమ్ముంటే ఇవన్నీ చూసుకునేది. నాకు ఇవేవి తెలియవు. నీకోసం ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చాను. ఇవి డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్. రోజు పొద్దునోటి రాత్రోటి. ఇది హార్లిక్స్ ప్రోటీన్ సిరప్, నీ ఆరోగ్యానికి మంచిది. ఇది బొప్పాయి, నీకే. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయట. బొప్పాయి తినకూడదు. ఇది తింటే మిస్క్యారేజ్ అవుతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు మామిడికాయ తింటారు. ఏ పార్క్ లో చూసినా ఈ లవర్స్ కూడావే, కానీ ఈ పార్క్ లో మాత్రం ఆ ప్రాబ్లం లేదు. ఏమండి, మనకెప్పుడు పిల్లలు పుడతారు? నువ్వు చీకడం మానేసినప్పుడు. లేకపోతే ఏంటి, నువ్వెప్పుడు చూసిన ఐస్ క్రీమ్ చీకుతుంటే మనకి పిల్లలు ఎలా పడతారు? చరణ్, ఏమిట్రా ఇక్కడున్నావేంటి? ఏం లేదు బామ్మ, ఊరికే సరదాగా వచ్చా. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు?
ఇది నా పర్మనెంట్ మీటింగ్ పాయింట్. ఏంటి మీటింగ్ పాయింటా? ఒరేయ్ నెల తక్కువ వెధవా, నీకప్పుడే చెవుడొచ్చింది ఏమిట్రా? నేనన్నది మీటింగ్ కాదురా, బీటింగ్. ఈ వయసులో ఇవన్నీనా? సిగ్గులేదు? సిగ్గును దాటి 60లోకి అడుగు పెట్టాను సావాట. ఇంకా నాకెందుకురా సిగ్గు? అమ్మో నాకు టైం అయింది. నీతో మాట్లాడుతూ నుంచుంటే నా టైం వేస్ట్ అవుతుంది. నేను వస్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ చరణ్. మీరా? యా, మేరా కాదు, జాస్మిన్ కాదు. నేను డాక్టర్ని, ఇది నర్స్. ఓకే ఓకే ఓకే. మేల్ డాక్టర్ కి ఫీమేల్ నర్స్ కి పార్క్ లో ఏంటి పని? డేటింగ్? అది మీటింగ్. మీటింగ్ కదే, మీటింగ్ అంటే అర్థం వేరు. నీకు ఇంకా పూర్వజన్మ వాసన పోయినట్లేదు. నీ మొహం చూస్తుంటే నీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. మీటింగ్ అంటే ఇష్టమే. కష్టం. చరణ్, ఇక్కడ అందరినీ మీట్ అవుతాం కదా అని వచ్చామన్నమాట. పార్క్ లోనా? ఏం లేదు చరణ్, ఎందుకు వచ్చావంటే ఇక్కడికి పేషెంట్స్ మీట్ అవుదామని. ఇప్పుడా? సెల్ఫ్ సర్వీస్? మొబైల్ సర్వీస్. మిస్టర్ చరణ్, ఎనీ ప్రాబ్లం, ఎనీవేర్, ఎనీ టైమ్, స్పాట్ ట్రీట్మెంట్, స్పాట్ పేమెంట్, స్పాట్ ఆపరేషన్. పార్క్ లోనే పోస్ట్ మార్టం కూడా? Of course, why not? Why not? Why do you tell that? I will tell him. Fire! చూస్తానండి. చరణ్, కంగ్రాచులేషన్స్. 9 ఏళ్ళు తిరగముందే నీ భార్య నువ్వు తల్లి చేయాలి, లేకపోతే నేను చేయాల్సి వస్తుంది. ఆశ్చర్యపోతావేంటయ్యా, ప్రతిదానికి డబుల్ మీనింగ్ తీసుకుంటారు ఎందుకు? నేను ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి నీకు దత్తతిస్తానన్నమాట. ఆ శ్రమ మీకు అక్కర్లేదు డాక్టర్. 10 మంది పిల్లల్ని గాని ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తాం. నో. ఏంటి? 10 మంది పిల్లల్ని కనడానికి నేనేమైనా మిషన్నా? ఆడైనా మగైనా ఎవరో ఒక చాలు. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు. ఆల్ ద బెస్ట్. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తావు? మనకి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా. నేను అన్నది దాని గురించి కాదు, మీరు తీసి ఇచ్చిన నా వాచ్ గురించి. చూడండి ఇంకా ఎంత బాగా పనిచేస్తుందో. మామిడికాయలు ఉన్నాయా? ఏంటి సార్ మతిలేకుండా మాట్లాడతారు? ఇది ఆపిల్కాయ సీజన్ సార్, వీటి తర్వాత ఆరెంజ్ సీజన్ సార్, వాటి తర్వాత పుచ్చకాయల సీజన్ సార్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మామిడికాయల సీజన్ వస్తుంది సార్. మామిడికాయలు ఏమిటయ్యా ఇది? వేవిళ్ళ టైంలో మామిడికాయలు తీసుకురమ్మంటే నెలలు నిండిన తర్వాత తీసుకొచ్చావేంటి? ఏ సీజన్ లోనైనా కడుపుతూ ఉండొచ్చు, కానీ అన్ని సీజన్లోనూ మామిడికాయలు దొరకాలి కదా. ఓహో, అంటే మామిడికాయల సీజన్ చూసి కడుపుతూ ఉండాలంటావా? అదేం కాదు మామ, చింతకాయల సీజన్ లో కూడా ఉండొచ్చు. అయితే మామిడికాయలన్నీ వేస్ట్ అంటావా?
వేస్ట్ ఎందుకు అవుతాయి? నేనున్నానుగా. నీకెప్పుడు కడుపు వచ్చింది? ఆవకాయ పెట్టుకోవడానికి నేనున్నాను కదా అంటున్నాను. స్పందన, నాకు నచ్చింది తీసుకొచ్చాను, నీకు నచ్చితే కట్టుకో. ఇవాళ ఆదివారం, సినిమాకి టికెట్లు తెచ్చాను. అది నీకు ఇష్టమైతే వెళదాం. వెయిటర్, ఇలా. హలో మేడం. సచిన్, మళ్ళీ నన్ను సచిన్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఐఎమ్ నాట్ సచిన్. అర్థమైంది రితిన్. తాగడానికి ఏమున్నాయి? పెప్సీ, కోక్, థమ్స్ అప్, మిరిండా, మోజా. మేము స్వదేశీయులు. 2 కొబ్బరి బొండాలు చాలు. 2 లేవు, ఒకటే ఉంది. ఐఎమ్ సారీ. మీరు ప్రేమగా తెచ్చిచ్చిన మొదటి చీరనే చించక తప్పలేదు. చీర కన్నా ప్రాణం ముఖ్యం. నువ్వు ఇంత సెన్సిటివ్ అని నేను అనుకునేలేదు. మనకెలా బతికే హక్కుందో ప్రతి జీవికి ఈ భూమి మీద బతికే హక్కుంది. దాన్ని హరించడానికి మనమెవరో? మన సుఖం కోసం ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు. స్పందన, ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టాను. ఎందుకో నీకు తెలుసు. ఐఎమ్ సారీ. ఇక మీద ఇలా ప్రవర్తించను.
ఇప్పుడు వస్తాను. ఓకే మ్యామ్. ప్రేయసి చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికున్నాడేంట? వీడేం ప్రేమికుడా అని అసహించుకుంటున్నావా? చావు నేను కోరుకున్నాను, కానీ ఆ చావే నన్ను కోరుకోలేదు. ఆ పాప మీ పాప? ఏం డౌటా? డౌట్ ఎందుకు, నిజం అవుట్లో పేలింది కదా. లైట్ పోయింది, బెల్ కొట్టారు, సినిమా చూడండి. నీలాంటి భార్య దొరకడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. నాకు నైవ్ అవ్వాలని నువ్వు పాపం ఎంత కష్టపడుతున్నావు. నిజానికి నీలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా? అందరూ వెళ్ళిపోతున్నారే, ఇంకా ఎన్ని ప్రదక్షిణాలు ఉన్నాయి? ఇంకా ఒకే ప్రదక్షిణ అండి. అయ్యో, ఒకటి ఒకటి అంటూ ఇప్పటికే 101 అయినాయి. ఇంకా ఎన్ని చేస్తావు నా ప్రాణం తీయడానికి? సరే తొందర కానీ. నువ్వు ఆపే, దండం పెట్టను, ఆపే. అయ్యో ఆపే, ఇదెక్కడి నుంచి వస్తుందిరా బాబు? మీరేమనుకోకండి ప్లీజ్. అయ్యి బాబు మీరేమనుకోకండి. ఆపది కాదు, ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? ఆపే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపే. నీ కాళ్ళు పట్టుకుంటారు, ఆపే.
హలో, నేనమ్మా మీ మావేనే కెనడా నుంచి. మావయ్య ఎలా ఉన్నారు? అత్తయ్య ఎలా ఉన్నారు? వదిన బాగుందా? మేమంతా బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. కానీ మీరు నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్ళటం నాకు బాధగా ఉంది. చే అందులో బాధపడడానికి ఏముంది? మేము అలా చేసింది మీ మంచి కోసమే కదా. ఇలా ఇవ్వండి. ఎంతసేపు మాట్లాడతారు? స్పందన, ఎలా ఉన్నావమ్మా? వాడు నీతో మాట్లాడుతున్నాడా? మాట అత్తయ్య బాగా చూసుకుంటున్నాడా? చూడు, వాడు నీతో మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడకుండా ఉండద్దు. వాడు నిన్నెంత విసిగించినా నువ్వు విసుక్కోకుండా వాడిని ప్రేమగా చూసుకో. నీకేం కావాలని అడుగు. వాడు తెలియక తప్పు చేస్తే దయచేసి కోపగించుకోకమ్మా. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. నవ్వరా, బాగా నవ్వు. నీకు చెలగాటం, నాకు ప్రాణ సంకటం. అమ్మా, ఆ చోరీకి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది ఎక్కడి నుంచి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు గురు. ఉన్నట్టుండి వినపడుతుంది, ఇది డాన్స్ చేస్తుంది, నాకు ధర్మ దెబ్బలు పడుతున్నాయి. మ్యూజిక్ డాన్స్ కలిస్తే సంసారం శంకరాభరణ పిక్చర్ లో ఉంటుంది అనుకున్నాను. కానీ చివరికి జాకీ చాన్ పిక్చర్ లా తయారైంది గురు. నవ్వింది చాలు, నమస్కారం, నేను బయలుదేరుతాను. బాయ్. అయ్యో అమ్మా. డాక్టర్ వస్తారు, బట్టలు ఇప్పి ఇది వేసుకోండి. కంటికి దెబ్బ తగిలితే నేను బట్టలెందుకు విప్పాలి? హలో, కంటికి తగిలినా కాలికి తగిలినా దెబ్బ ఎక్కడ తగిలినా బాడీ ఫుల్ గా చెక్ చేయక తప్పదు. ఇది నర్సింగ్ హోమ్ అని తెలుసు కదా. ఎక్స్రే తీయాలి, డ్రెస్ చేంజ్ చేసుకో. ఎలా ఉంది? లాలా లాలా. నువ్వా? ఇక్కడ నీకేం పని? అదే నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ డాక్టర్ని. నేను ఇక్కడ పేషెంట్ని.
ఇంతకీ ఏమైంది నీకు? కళ్ళు కనపడటంలా కంటికి దెబ్బ తగిలింది. అందుకని బట్టలు విప్పి పడుకుంటావా? మీ నర్సే విప్పింది. విప్పమని చెప్పింది. ముందు నీ టైజిన్ బాడీని కవర్ చేసుకో. దెబ్బ ఎలా తగిలింది? అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నువ్వా? నేనే నేషనల్ ఛాంపియన్ని. ఏం కావాలి మేడం? విసిరి కావాలి, ఉందా? ఏది? ట్రిపుల్ ఎక్స్. ఇది చూడండి మేడం, బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయికి ట్రిపుల్ ఎక్స్ సినిమా ఇస్తావా? అయ్యో కాదు, ట్రిపుల్ ఎక్స్ అనేది ఒక ఇంగ్లీష్ యాక్షన్ మూవీ. తను నీలాగే తప్పుగా అర్థం చేసుకుని ఆ తర్వాత సారీ చెప్పింది. అవునా? ఐఎమ్ సారీ. డాక్టర్ ఎక్కడరా? 15 minutes వరకు కళ్ళు తెరవద్దు. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యూ. ఇది నా ఏరియా. వీడు నా తమ్ముడు. వీడంటే నాకు ప్రాణం. జీకే గ్యాంగ్ వీడిని పొడి చేశారు. ఆపరేషన్ చేసి బతికించు అంతే. ఇది అటెంప్ట్ మర్డర్. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇదిగో తీసుకో. నా తమ్ముడు ప్రాణాలు కాపాడు. చూడు, ఈ డబ్బు అతని ప్రాణాన్ని కాపాడు. ఎందుకే? నేను కోర్స్ ఫినిష్ చేసి కొత్తగా జాయిన్ అయ్యాను. ఆపరేషన్ చేయడం కుదరదు. డాక్టర్ రావడానికి ఇంకో గంట పడుతుంది. అదంతా నాకు తెలీదు. నాకు నా తమ్ముడు కావాలి. ఆపరేషన్ చేయి అంతే. ఐ కాంట్ డూ దిస్. నీ అన్న నేనున్నాను రా. చిన్న, నీకేం కాదురా. నువ్వేం దిగులు పడుకో, నేను ఉన్నాను రా. ఐఎమ్ సారీ, హీస్ డెడ్. చిన్న, ఏం చేస్తారు? Leave me. I'll call the police. ఆపరేషన్ చేయవా? నా తమ్ముడి ప్రాణాలు కాపాడమంటే కాపాడవా? ఇప్పుడు నేను చేయబోయే ఆపరేషన్ నీ జీవితంలో మర్చిపోవు. నాతో పెట్టుకున్నందుకు నీకు తగిన బుద్ధి చెప్తానే.